సో డాక్టర్ గారు యాక్చువల్‌గా సర్జరీ విషయానికొస్తే అంటే ఇప్పుడు మనం నీ రీప్లేస్‌మెంట్ అయితే చాలామంది కొద్దిగా ఎక్కువ అప్రిహెన్షన్స్ లేకుండా వెళ్లి ఈజీగా చేయించుకోవడం జరుగుతుంది యాక్చువల్‌గా. కొంతమందికి ఎట్లా ఉందంటే ఇది సాధారణంగా వెన్నుపూస గదా! ఇంకేదైనా జరుగుతది గావచ్చు, రికవరీకి టైం పడతది గావచ్చు. కొంతమందనేది దీంతోని పక్షవాతం వచ్చే అవకాశం ఉందని జెప్పి భయపడడం గావచ్చు. దీనికి అనస్థీషియా అనేది మొత్తం సెంట్రలైజ్ జేస్తారని జెప్పేసి అప్రిహెన్షన్స్ గావచ్చు. ఇలాంటి అప్రిహెన్షన్స్ ఉన్నాయి గదా! దీన్ని దూరం జేయడానికి ఎందుకంటే మీకొక 10,000 ఆపరేషన్ చేసిన అనుభవం ఉంది గనక. అంటే ఇది హౌ సేఫ్ ఇట్ ఈస్? వాట్ ఈస్ ద సక్సెస్ రేట్? అండ్ దీని గురించి ప్రజలు తెలుసుకోవాల్సిన అంశాలేంటి? ఫస్ట్ ఏంటంటే మీరన్నవి ఈ ప్రజల్లో ఈ స్పైన్ సర్జరీ గురించి అపోహ ఇది చాలా ఎక్కువగా ఉంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. ఇప్పుడు నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ చాలా మందిలో యాక్సెప్టెన్స్ పెరిగింది స్పైన్ సర్జరీ అంట. మేము స్టార్ట్ చేసినప్పుడు పేషెంట్కి జెన్యున్ రియల్గా ప్రాబ్లం ఉండి మీకు సర్జరీ అవసరం అని చెప్పిన కన్విన్స్ చేయడం చాలా కష్టమయ్యేది అనమాట. వాళ్ళని మీరు అన్నట్టు రకరకాల అపోహలు ఉండేవి. కానీ ఇప్పుడు డెఫినెట్గా యాక్సెప్టెన్స్ లెవెల్స్ పెరిగినాయి. డెఫినెట్గా యాక్సెప్టెన్స్ లెవెల్స్ పెరిగినాయి. రకరకాల కారణాలు, ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ లెవెల్స్ పెరిగి ఉంటాయి. అండ్ స్పైన్ సర్జరీస్ చేసే డాక్టర్స్ పెరిగారు, అంటే స్పైన్ స్పెషలిస్టులు పెరిగారు. దానివల్ల ప్రాపర్ అవుట్కమ్స్ రావడం, అంటే సర్జరీ చేస్తే రిజల్ట్స్ బాగా ఉండడం, దీనివల్ల యాక్సెప్టెన్స్ పెరిగింది. బట్ స్టిల్ కొన్ని అపోహలు అయితే ఉన్నాయి. ఈ అపోహల్లో మెయిన్ ఏంటంటేనండి ఈ ఈ కాళ్ళు చచ్చుపడిపోతాయి అనేది. ఈ కాళ్ళు చచ్చుపడిపోవడం అనేది అంటే యూజువల్గా జరగని విషయం. యూజువల్గా అలానే జరగదు 100% అని చెప్పలేం. ఎస్పెషలీ నడుము మీద చేసే సర్జరీస్కి ఈ కాళ్ళు చచ్చుపడిపోవడం అనేది ఉండదండి. కానీ ఒకవేళ నెక్ సర్జరీస్ కానీ ఈ థొరాసిక్ స్పైన్ అంటాం. థొరాసిక్ స్పైన్ అంటే మన ఛాతీ వెనకాల ఉండే స్పైన్ని థొరాసిక్ స్పైన్, లేకపోతే డార్సల్ స్పైన్ అంటాం. ఈ స్పైన్ సర్జరీస్లో కొంత రిస్క్ ఉంటుంది. కానీ దీనికి ఏంటంటే ఇప్పుడు సర్జరీ టైంలో ఇప్పుడు న్యూరో టెక్నాలజీస్ ఏంటంటే న్యూరో మానిటరింగ్ అంటాం. న్యూరో మానిటరింగ్ అంటే ఏంటంటే నేను సర్జరీ చేసేటప్పుడు రియల్ టైంలో ఈ నర్వ్ యాక్టివిటీ నాకు మానిటర్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఈ నర్వ్ యాక్టివిటీ ఏదన్నా డిస్టర్బ్ అవుతుంది అంటే నేను డేంజర్ జోన్లోకి ఎంటర్ అవుతున్నాను అనేది నాకు క్లియర్గా సిగ్నల్ తెలుస్తుంది అన్నమాట. సో దానివల్ల పేషెంట్కి సేఫ్టీ లెవెల్స్ చాలా పెరిగిపోయినాయి. అలా అని 100% రాదు అని అంటే చెప్పలేం. ఎందుకంటే ఆ 0.01% దానికి ఆ రిస్క్ అనేది ఉంటుంది. బట్ అదర్వైజ్ వెరీ వెరీ సేఫ్ సర్జరీస్. ఇది ఈ న్యూరో టెక్నాలజీ అందుబాటులో ఉండడం వల్ల. నెంబర్ 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ట్రైన్డ్ టీమ్ అండి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఒక సర్జన్ ఒక్కడే తెలిసింది, తక్కిన వాళ్ళు ఎవరికి అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కాలేదు. సర్జరీ డ్యూరేషన్ పెరుగుతుంది. ఈ డ్యూరేషన్ సర్జరీ అంటే ఇప్పుడు 1 గంటలో అవ్వాల్సింది 1.5 గంటలు 2 గంటలు కూడా పట్టచ్చు. సో దానివల్ల పేషెంట్కి రిస్క్ పెరుగుతుంది, డిజబిలిటీ పెరుగుతుంది అన్నమాట. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ట్రైన్డ్ టీము, న్యూవర్ టెక్నాలజీ, వీటి వల్ల చాలా సేఫ్గా ఎఫిషియెంట్గా మనం స్పైన్ సర్జరీస్ చేయగలుగుతున్నాము. రిజల్ట్స్ కంపారబుల్ టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీస్ స్పైన్లో చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ స్కోలియోసిస్ ప్రాబ్లం వినే ఉంటారు. స్కోలియోసిస్ ప్రాబ్లం అంటే స్పైన్ నార్మల్గా ఏంటంటే స్ట్రైట్గా ఉంటుంది. అది ఏదైనా కారణం వలన ఒక పక్కకి ఇలా బెండ్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం స్కోలియోసిస్ అంటాం. ఈ స్కోలియోసిస్ని మనం కరెక్ట్ చేస్తాం అనమాట. పక్కకు బెండ్ అయిన స్పైన్ కానీ లేకపోతే గూని వచ్చిన దాన్ని కానీ స్ట్రైట్గా చేస్తూ ఉంటాం. దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ రివార్డింగ్ ఆపరేషన్స్ అండి. పేషెంట్స్కి ఇమ్మీడియట్ తెలిసిపోతుంది వాళ్ళు చాలా బెటర్ అయ్యారని చెప్పి. సో ఓవరాల్గా ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. అంటే స్కిల్డ్ సర్జను, ట్రైన్డ్ టీము, న్యూవర్ టెక్నాలజీ, ఇది ఉంటే అన్ని సక్సెస్ఫుల్గా చేయొచ్చు.